హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వరూస్ సారీస్. ఈరోజు అన్నీ 100/120 కౌంట్ అండి. అన్నీ వాళ్ళు ఏది చెప్పారో 100/120 కౌంట్ అని వాళ్ళు ఇచ్చినవే నేను ఇస్తానండి. ఎందుకంటే అది వేరే చెప్పి మోసం చేసి అమ్మాల్సిన పని అయితే నాకు లేదండి. ఏమి లేదండి, మీతో ఒక 2 మాటలు పంచుకుందామని ఫస్ట్ ఈ ఉపోద్ఘాతం మొదలు పెట్టాను. ఒక ఆవిడెవరో ఒక్క శారీ కొన్నారండి, ఎక్కడ కర్నూలులో తిరుపతిలో ఏదో సంథింగ్ ఆర్ఎస్ అని ఆవిడ. ఇదే శారీస్ అండి, ఇందులో శారీస్ 120 కౌంట్ శారీస్లోనే మీరు పంపిన శారీ బాగాలేదండి, 2 లైన్లు రాలేదండి అన్నారండి. అన్ని క్వాలిటీలకి 2 లైన్లు రావమ్మా, కంపెనీని బట్టి, బట్టను బట్టి, మిల్స్ని బట్టి మారుతూ ఉంటాయండి. వాళ్ళు ఇచ్చింది మాత్రం అదేనండి. నేను మర్యాదగా చెప్పానండి. చాలా మెసేజ్లు రఫ్గా చాలా పెట్టారండి. ఏంటండి ఇంతమందికి అమ్ముతున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు? సరేనండి, ఏం చేయమంటారు? కొన్ని నచ్చకపోతే పంపించేసేయండి, అంతేగాని ఎందుకండి ఇదంతా అని లాస్ట్లో అన్నానండి. పంపించమనే మాట ముందు అయితే అనలేదు. లాస్ట్లో ఇంకంతా అయిన తర్వాత సరే అండి, మీకు నచ్చకపోతే ఎవరైనా నచ్చలేదు ఇంకా పంపించమన్నప్పుడు ఇంకా పంపించేయాలండి. లేదు అంటారా, సరిపెట్టుకోవాలి. అంతేగాని రోజు మెసేజ్ అండి. లో హై రేటు చీప్ క్వాలిటీ, హై రేటు చీప్ క్వాలిటీ. ఎన్ని శారీస్ అమ్మానండి నేను. ఈ శారీస్ మీరు అందరూ కొన్నారు. 1350+ షిప్పింగ్లో అమ్మిన శారీస్ నేను ఈ రేట్లు అమ్ముతున్నాను. మీరు ఇతర ఛానల్స్ కూడా చూసుకోండి. నేను ఎవరిని అట్లా, ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే నాకు 200 ఉన్నా చాలనుకుంటే నేను అమ్మేస్తాను. కొంతమంది 300 ఉన్న వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటే వాళ్ళది తప్పు కాదు. వాళ్ళకి ఆ రేటుకి వచ్చి ఉండొచ్చు, ఒక 100 ఎక్కువకి వచ్చి ఉండొచ్చు. ఎవరి రేటు వాళ్ళకుంటుంది, దాన్ని బట్టి అమ్ముతాం. మీకు క్లాత్ చూసుకోండి అని శారీ దగ్గర పెట్టి చూపిస్తానండి. అందరికీ చూసుకుని తీసుకుంటున్నారు. చాలామంది ఒక్కొక్కసారి చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా అడ్జస్ట్ అయ్యి మళ్ళీ పంపడం ఎందుకమ్మా, పంపేయండి అని చెప్తానండి నేను. పంపడం ఎందుకమ్మా, సరేలే చూద్దాంలే అంటే సరేనండి, నెక్స్ట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి. నన్ను ఒక్కరోజు వీడియో చేయకపోతే అందరూ చాలామంది ఫోన్లు చేస్తారండి. అమ్మ వెళ్తే ఎలా ఉంది, బాగున్నారా, బాగాలేదా, ఇలా అడుగుతూ ఉంటారు నన్ను. ఎందుకనండి నేను అంతమంది అభిమానాన్ని ఇంత తక్కువ టైంలో సంపాదించుకున్నాను. నాకు బిజినెస్ గురించి పెట్టలేదండి. నాకు ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఫోన్ చేసి నేను అందరితో మాట్లాడతాను. ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరు అంతసేపు మాట్లాడరండి. నాకు బిజినెస్ ముఖ్యం కాదు. నేను అందరితో మాట్లాడుకుంటే అందరూ నా ఏజ్ గ్రూప్లే ఉన్నారు కాబట్టి అందరూ ప్రేమగా మాట్లాడతారు. ఏమ్మా అని అందరూ మాట్లాడుకుంటామండి. నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారని నేను గర్వపడతా ఉంటాను ఒక్కొక్కసారి. కాబట్టి ఎవరినైనా ఏదైనా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడానంటే నా మాట మీరు వినగలిగేటట్టు ఉండాలండి. నన్ను చూసారంటే గౌరవంగా నమస్కరించేటట్టు ఉండాలి. గౌరవంగా కనపడాలండి. మనిషిని చూసినప్పుడు గౌరవప్రదంగా మనం కనపడాలి. మాట్లాడినప్పుడు నొప్పించకుండా మాట్లాడాలండి. ఎవరిని పాడు చేసినా మనకి ఏమీ రాదు. ఇవాళ ఉంటాము, రేపు ఉంటామో ఉండవో కూడా తెలియదు కదండి. తెల్లాసరికి ఉంటామో ఉండవో తెలియదు కదండి. ఒక 1000-1200 చీర కోసం అన్నిసార్లు మెసేజ్ పెట్టి అంత బాధ పెట్టడం అవసరమా? అంత అవసరం అండి? ఎన్నిసార్లు అండి? రోజు అదే మెసేజ్ అండి. అక్కడికి సైబరు దీని వాళ్ళు ఉంటారు కదండి, క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. ఇంకా ఎందుకు, ఏమైనా ఉంటే ఏదైనా చెప్పాలి. ఒక్కసారి ఆవిడ ఒకేసారి కొన్న, నా దగ్గర 100 చీరలు కొన్న వాళ్ళు ఉన్నారండి. తప్పు లేదండి. నచ్చకపోతే నీకు నచ్చలేదని ఒకసారి పెట్టేవారు, అయిపోయింది. ఎన్నిసార్లు పెడతావు? రిపోర్ట్ చేశానండి. ఇంకా నిన్న ఇవాళ కూడా రిపోర్ట్ చేశాను. ఏం చేయను, రోజు అలా పెడుతుంటే నాకు నచ్చట్లేదండి. అంటే చూసేవాళ్ళు వాళ్ళ ఇష్టం, ఒపీనియన్ చెప్పుకుంటారు అని అంటారు. కానీ చెప్పుకోవచ్చండి. 1 రోజు అన్నారు, 2 రోజులు అన్నారు, మీకు నచ్చలేదు, నచ్చకపోతే ఇంకో కొనుక్కోకండి, అంతే కదండి. మనసు బాధపడకూడదు కదా. ఇవాళ మెసేజ్ పెట్టినందుకు నేను కాదండి, ఆవిడ ఎంత చాటు ఉందో అంత చాటు రిపోర్ట్కి నేను పంపించాను. ఎలా మాట్లాడారు అనేది. ఏంటంటే ఒక్క చీర కోసం నేను మోసం చేస్తున్నానంట. నేను తయారు చేస్తున్నానా అండి? శారీస్ చేయట్లేదు కదా. నేను ఎవరో చెప్పిన క్వాలిటీ తీసుకొచ్చి వాళ్ళు ఇంత అమ్మ అని చెప్తుంటేనే అది ఇస్తున్నాను. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోనండి. మోసం చేయాల్సిన పని అయితే అసలు లేదు.
అసలు ఇవన్నీ వింటే పిల్లలు చెయ్యొద్దనే అంటారండి. అసలు ఎందుకమ్మా మీకు అంటారు. ఏదో నాకు టైంపాస్ కోసం నేను పెట్టుకుంటున్నాను అనుకోండి. తప్పు తప్ప ఒప్ప అనేది నాకు తెలియదు, కానీ ప్రతిరోజు అలా అనడం వల్ల నేను హర్ట్ అవుతున్నాను. నేను నచ్చలేదు, ఇంకోసారి నువ్వు కొనుక్కోక, వదిలేసామ్మా. ఎందుకన్ని సార్లు నా వీడియో రోజు నువ్వు చూడడం ఎందుకు, నువ్వు అది పెట్టడం ఎందుకు? హరాస్మెంట్ అని చెప్పి సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి నేను రిపోర్ట్ ఇచ్చాను. మరి ఇంకా నాకు అది హరాస్మెంట్లోనే అనిపించింది. మరి అంతే కదండి. ఎంతమంది కొంటున్నారండి? ఇప్పటి వరకు నాకు ఎవ్వరు ఏమి కామెంట్ పెట్టలేదు. మీరు అడిగారు, ఆ వాళ్ళ వీడియోలో ఇదంతా చెప్పారు, అయిపోయింది. ఇంకెందుకు ఇవన్నీ? ఊరికే మీరు కూడా మెసేజ్ చూస్తూ ఉంటారు కదా. ఎవరినన్నా మనం ఏదైనా ఉపకారం చేయకపోయినా అపకారం అయితే చేయకూడదండి. ఎవరిని పాడు చేయకూడదు. అందరూ కష్టపడతారండి, ఎంత కష్టమో ఉంటుంది దీని వెనకాల. అవన్నీ చూపించాలండి, మడత పెట్టుకోవాలండి, స్టాక్ వచ్చేదాకా చూసుకోవాలి, పంపుతాడో పంపడో, డబ్బులు వేసేసామనే బెంగ ఉంటుంది. ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ మీకు అన్నీ చెక్ చేసి కవర్లో పెట్టాలి, ప్యాక్ చేయాలి, ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పిలవాలి. వాడి నుంచి మీకు వెళ్ళే వరకు మేము టెన్షన్ తీసుకుంటాం, మీ ఇంటికి వచ్చే వరకు మేము టెన్షన్ తీసుకుంటాం కదండి. ఊరికనే మోసం చేసి అమ్మేయడానికి నేను ఇక్కడ అక్కడ 800కో 900కో చీర ఇచ్చారనుకోండి, తీసుకొచ్చేసి నేను ఊరికనే ఇచ్చేయమంటారా? పోనీ 150 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని. ఆవిడ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదండి అసలు. ఓకేనండి, సీరియస్గా మాట్లాడేదని ఏమనుకోవద్దు, ఊరికే చెప్పాలని చెప్తున్నానండి. ఒక్కొక్కరు ఇలా ఉంటారు మనుషులు. ఏంటంటేనండి, ఇంకా వాళ్ళకి ఎంత పూజలు చేస్తారోనండి. కొంతమంది చాలా పూజలు చేస్తారు, భక్తి గుళ్ళకి తిరుగుతారు. మనిషిని బాధ పెట్టకూడదనే విషయం ఎవరికి చాలామంది తెలియదు. మనకు నేర్చుకోవాల్సిన అంటే పూజలు చేయక్కర్లేదండి, గుళ్ళకి వెళ్ళక్కర్లేదు. ఒక మనిషి మానసికంగా బాధపడకూడదు, మన వల్ల సంతోషపడాలి. అదొక్కటే నేర్చుకోవాలండి మనం. అది నేర్చుకుంటే దేవుడికి పూజ చేసిన దానికంటే ఎక్కువ ఫలితం మనం ఎవరినైనా సంతోషపెట్టామా అంటే. ఓకేనండి, థ్యాంక్ యూ. శారీస్ చూసేద్దాం. పళ్ళు అండి, బ్లౌజ్, ఆల్ ఓవర్ శారీ అండి. ఈ సంవత్సరం కాలంలో ఇది రెండో కేసు అండి. ఫస్ట్లో ఒక అమ్మాయి అలాగే చేసింది. ఒక్కొక్కళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారండి, ఎందుకో తెలియదు మరి, ఏంటో మరి. ఆల్ ఓవర్ శారీ అండి, మంచి గ్రీన్ అండి. $1250 ఫ్రీ షిప్పింగ్ అండి. శారీ చూసుకోండి, దగ్గర చూసుకోండి. 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఎవరిని మేము బతిమాలం కదండి, కొన్ని నచ్చి కొనుక్కుంటారు కదండి. నచ్చి కొనుక్కున్నప్పుడు ఇంకా వచ్చినప్పుడు సరే, మన ఊహ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందండి. ఆ ఊహకి మనకు ఆ చర్య అందకపోయి ఉండొచ్చు. ఇంకా సరే ఏమనుకుంటాం, ఇంకా సరేలే అయింది, మనం ఇలా ఉంటుంది అనుకున్నాం కానీ బాగాలేదని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏదో వాళ్ళు వచ్చి చూస్తే కూడా, ఆ క్లాత్ చూసి ఇది ఇచ్చేస్తే కూడా మేమేదో బలవంతంగా పంపించేసినట్టు అలా మాట్లాడతారండి. అంటే ఎవరు మాట్లాడలేదండి ఆ విషయంలో, నేనైతే చెప్తున్నానండి. ఎవరు ఇప్పటి వరకు నన్ను ఎవరు ఏమి కామెంట్ చెప్పి నన్ను చాలా గౌరవంగానే చూశారండి. అది కూడా చెప్తున్నాను కదా, నేను ఒకరోజు వీడియో చేయకపోయినా సరే చాలా అడుగుతారు. బ్లౌజ్ అండి, పళ్ళు. వీడియో ఎప్పుడు పెడతారమ్మా అని. ఆల్ ఓవర్ శారీ అండి. నేవీ బ్లూకి మెహందీ గ్రీన్ అండి. 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. తొందరగా చూపించేస్తాను, టైం అంతా చాలాసేపు నేను సోది చెప్పాను. పళ్ళు, బ్లౌజ్ అండి. మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి ఈ కలర్.
1250 ఫ్రీ షిప్పింగ్ అండి. పళ్ళు, బ్లౌజ్ మంచి రాణి కలర్ అండి. రాణి కలర్కి గ్రీన్. ఇవన్నీ బాతిక్ ప్రింట్స్ అండి. శారీ వచ్చి 565 వరకు ఉంటుందండి. 90 సెంటీమీటర్ కాటన్ బ్లౌజ్ ఉంటుందండి. ఇంచెస్ వచ్చి 44 ఇంచెస్ ఉంటుందండి. ఈ ఈ ఈ పొడవు 44 ఉంటుంది. ఎలాంటి వారికైనా సరిపోతుంది. మెత్తగా కావాలంటే ఒకసారి 2 సార్లు వాష్ చేసిన తర్వాత మెత్తగా అయిపోతుందండి. శారీ కాటన్, ప్యూర్ కాటనే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే స్టార్చ్ మీద ఉంటుంది. కొంతమందికి స్టార్చ్తో ఇష్టం కాబట్టి మేము పంపించేటప్పుడు అయితే కొంచెం నీట్గా ఇలా స్టార్చ్తో ఉంటేనే బాగుంటుంది కాబట్టి స్టార్చ్తో ఉంటుంది. మీరు తర్వాత గంజి పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం అండి. మెత్తగా కావాలంటే వదిలేసుకోవచ్చు. 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. పళ్ళు, బ్లౌజ్ అండి. గ్రీన్ బ్లౌజ్. గ్రీన్ అంటే ఇది ఒకలాంటి గ్రీన్ అండి. ఆల్ ఓవర్ శారీ అండి. $1250 ఫ్రీ షిప్పింగ్ అండి. పళ్ళు అండి కాఫీ కలరు. బ్లౌజ్ కూడా కాఫీ కలర్ వస్తుందండి. కాఫీ బ్రౌన్ అండి ఇది. శారీ ఇలా వస్తుందండి. శారీ అంతా ఇలా వస్తుంది. $1250 ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లోకి ఈ బ్రౌన్ అండి. పళ్ళు, బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ అండి. $1250 ఫ్రీ షిప్పింగ్ అండి. చూడండి, ఈ శారీ చాలామంది అడిగారు, వచ్చింది, మళ్ళీ చూసుకోండి. పళ్ళు అండి, బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ అండి. ఇది కింద బార్డర్ అండి, పైన బార్డర్ చిన్నగా వస్తుంది. $1250 ఫ్రీ షిప్పింగ్ అండి. 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. చాక్లెట్ కలర్ అండి. బ్లౌజ్ ఇలా మొత్తం కలంకారీ